రాజా గారు, రాజ్ తరుణ్ గారు, మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ, మంచి బజ్ వచ్చింది. అండ్ అలాగే November 7th సినిమా రిలీజ్ ఉంది. మీరు టీజర్ చూసి మీకు అంటే ఏంటి ఇప్పుడు యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయింది, యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ ఫీమేల్ యాంకర్ని పెడదాం అనుకున్నాము. ఫీమేల్స్ కంటే నువ్వు అన్నాను బాబోయ్ అంత లేదు, అంటే నేను ఫీమేల్ లాగా చూసారా సార్ ఎప్పుడు కూడా మేల్ అయితే కొద్దిగా మేల్ చేస్తారని చెప్పి మనమే ఉన్నాం. ఎవ్వడు పట్టించుకోలేదు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న? అంటే నా గురించి గొప్పగా చెప్పమని, సినిమా గురించి మీరు ఎలాగో చెప్పరు నాకు తెలుసు. మీ ఐడియా బాగుండింది, డిఫరెంట్ గా ఉంది. కథ చెప్పినప్పుడు అనిపించింది. ఇంతవరకు ఆ కాన్సెప్ట్ లో రాలేదు కదా. తన లైఫ్ ఇంకా ఎంతకాలం ఉందన్నదే హీరో కనిపించడానికి కొత్త కాన్సెప్ట్. సినిమా కూడా బాగా డీల్ చేశారు. బాగా డీల్ చేశారు అన్న దగ్గర ఈ సినిమా డీల్ చేశాను అంటే రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు. అందుకే వద్దు ఆయన అడగొద్దు అన్నారు, మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్ అది? వద్దు రాజు గారు ఎందుకండి. ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా, నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు. తిరుగుతున్నా అన్ని సినిమాలు. జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు. అక్కడ అదిరేపన్న బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా అంటే నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు ఎవరు నన్ను తీసుకురావడానికి లేదన్న. ఈ సినిమా ప్రమోషన్లో మొత్తం నా భుజస్కంధాలపై మోసుకెళ్తే వెళ్తున్నాను నేను. మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటుంది. లేకపోతే ఇందాక మేల్ చేస్తారు ఆ టైంలో. ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్లో చేయడం చాలా రోజుల తర్వాత, ఇయర్స్. రాజా గారితో చేశాను కిరీటి. కట్ ఉయ్యాల జంపాల్లో నేను రాజు గారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను సినిమా చేస్తాను, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. హౌ వాజ్ ఇట్? చాలా అంటే ఎన్నిసార్లు చేయమంటావు? ఒకటో షార్ట్ దగ్గర నుంచి సార్ ఇంకొకసారి చేయండి అన్నం పెడతాను మీకు. ఎలా ఉంది ట్రాన్సిషన్, ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా డైరెక్టర్ల బాధ? 100%. నేను ఎందుకంటే అంటారు కదా, డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్లో ఎప్పుడూ ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద. అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా. డీల్ చేయాలి. ప్లస్ టైమింగ్ ఉంటుంది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడు, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి టెన్షన్. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్కో క్రియేటివిటీ ఉంటుంది. మీరు ఇన్ని రోజుల దాకా ఎందుకు ఆగారు తెలుసా డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలనే మీరు ఆగినట్టు అనిపిస్తుంది నాకు. మీకు అనిపించింది? ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలా మందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవ అట్లా అనిపిస్తుంది. సో మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకే చిరంజీవి చాలా రాజు గారు మీకు? నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఇంకుంటే కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. మన షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలియదు డైరెక్టర్ కాబట్టి. కానీ ఏంటంటే ఆ అంబులెన్స్, ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న? అవును, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా అవ్వాలి, వెనకాల అంబులెన్స్ ఇంకా కావాలా? అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటుంది. పర్లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతాడు. కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఐ బిలీవ్. నేను అంతా కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. మీరు పక్క కూర్చుని నర్వస్ సార్. యాక్చువల్గా నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైటిల్ లోగో ఆ వేషం గురించి చెప్పాలంటే క్యారెక్టర్ నిజంగా చెప్పున్నాను. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు.
ఏ క్యారెక్టర్ చూసి నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. అవునా? లేదన్నట్ట ఫార్వర్డ్ చేసేసారు కానీ మిగతా అన్ని ఫార్వర్డ్ ఓన్లీ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి లేదన్నా అక్కడ కథ బయట చెప్పేస్తాను చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా. లెగ్నెంట్ అయింది. ఈ కాలు ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్గా నా షాట్కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఈ మెట్లు ఎక్కువ డైలాగ్ చెప్పాలి. ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో? ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు.